అదే సార్, ఇప్పుడు ఆమె కూడా మొదటి నుంచి చెప్తా ఉంది కూడా అదే. తెలంగాణ పార్టీని వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నాయి. ప్రజలందరికీ పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయలేకపోతుంది ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చాను కాబట్టి ఈరోజు రాష్ట్రం ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నాను అంటా ఉన్నారు. పార్లమెంటు తలుపులు మూసేసి పవన్జీ పార్లమెంటు తలుపులు మూసేసి మీడియా గొంతు నొక్కి కరెంటు తీసి తలుపులు మూసి చీకట్లో చితక్కొట్టులాగా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. నీకు నాకు రాజధాని అంటే ఏమని చెప్తాం? హైదరాబాద్ మహానగరం ట్విన్ సిటీస్ రాజధాని అని చెప్తాం. ఆ రాజధానిని తలుపులేసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి మోసం చేసిన పార్టీలో నువ్వు ఎడజేరుతావు? నీ తండ్రిని చంపిన పార్టీలో నువ్వు ఎడజేరుతావు? నీ తండ్రిని చంపి నీ తండ్రిని పొట్టన పెట్టుకొని 16 నెలలు నీ అన్నని జైల్లో పెట్టి నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి ఈడ్చిన పార్టీని ఆ పార్టీలో నువ్వు ఎట చేరుతావు? ఆ పార్టీ వద్దనుకొని ఆ పార్టీ సిద్ధాంతాలు మంచిగా లేవు, ప్రజల వద్దకు పాలనలాగా లేవు అనుకోని కదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నీకు మళ్ళీ యాడమెంట్గానో యారగెంట్గానో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కట్టి ఎన్ఆర్ఐస్కి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమ్మేసి ఉండేవాడు. తండ్రి బాటలో నడిచాడు కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నాడు, అక్రమంగా జైల్లో పెట్టిన. తండ్రి నడిపించిన పథకాలని ఏ రకంగానైనా సరే కొనసాగించాలి పేద ప్రజలకు అనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిలబడ్డాడు. బయటకు వచ్చాడు, పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు, గెలిచాడు. ఆయన తండ్రి గారు ఆయన అనుకున్న పరిస్థితులను తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఏ స్వలాభం కోసం వైఎస్ఆర్ టీపీ పెట్టావు, కట్టగట్టి రాహుల్ గాంధీకి అమ్మావు. దొంగల పార్టీ అన్నావు, నువ్వే అన్నావు దొంగల పార్టీ. ఏమన్నావు? రేవంత్ రెడ్డి ఒక దొంగ, చంద్రబాబు నాయుడు సీఈఓ, ఆ సీఈఓకి బాసు చంద్రబాబు నాయుడు అంటే. జెండాను చూడండి, లాంచ్ లో మేము చెప్పింది ఏమిటి? మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. చెప్పడాలనుకోడుకు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ. ఆయన సీఈఓ రేవంత్ రెడ్డి అని మాట్లాడిన మనిషి. అంటే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో కాంగ్రెస్ పార్టీతో నువ్వు కుమ్మక్కై వైఎస్ఆర్టీపీని అమ్మి ఏమీ తెలంగాణలో చేయడం చేతగాక ఇక్కడికి వచ్చినావా? జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు కావాలి అంటే పల్లెల్లోకి పోయి అవ్వాతాతలను అడుగు, బళ్ళల్లోకి పోయి నాడు నేడు పథకం కింద చదువుకొని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వాషింగ్టన్ డీసీ అమెరికన్ కౌన్సిల్ జనరల్స్తో కూర్చొని మాట్లాడగలిగే స్థాయి మీకు ఎవరు కల్పించారని ఆ పిల్లలను అడుగు చెప్తారు. ఒక అక్కనో ఒక చెల్లినో అడుగు చెప్తారు. అమ్మఒడి పడుతుందా లేదా అక్క అని అడుగు చెప్తారు. లాక్కొట్టి పంపిస్తారు మళ్ళీ నిన్ను. జగనన్న ఇంకో మాట అనమా. కానీ జగనన్నకి నువ్వు చెల్లెలు కాదు, జగనన్నకి అసలైన చెల్లెలు ఆంధ్ర రాష్ట్రపు చెల్లెలు. జగనన్నని వంచి మోసం చేసి బ్రోకర్లతో చేరిన ఇంకొక బ్రోకర్వి నువ్వు. వైఎస్ఆర్టీపీని నీ తండ్రి పేరు పెట్టి కట్టగట్టి రాహుల్ గాంధీ కాళ్ళకాడ పెట్టి నీ తండ్రిని చంపిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ గులాంగిరికి సలాం కొట్టి వాళ్ళకి అంటగాగి వాళ్ళతో కలిసి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తానికి బయలుదేరి వచ్చిన వీర వనితవు నువ్వు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏ రోజైతే వైఎస్ఆర్టీపీ పార్టీని కట్టగట్టి అమ్మారో మీ కార్యకర్తలకు తెలియకుండా మీతో పనిచేసిన కొండా రాఘవరెడ్డి గారు ఏమన్నారు? అదొక్కరు చాలదా మీ గురించి? మీతో పనిచేసిన కొంతమంది లేడీస్ దుమ్మెత్తి పోస్తున్నారు, మీ ఇంటి ముందుకు వచ్చి దుమ్మెత్తి పోసారు, శాపాలు పెట్టారు. ఈరోజు ముందే చెప్పాను, ఆళ్లే నమ్మొచ్చి మధ్యలో మీద పడినట్టుగా ఏమీ చేతగాక ఏమన్నా పట్టించుకొని ఒక అన్నున్నాడు ఇక్కడ, ప్రజల మనిషి ఉన్నాడు, ఆడికి పోయి మాట్లాడితే అయిపోతుంది. వైఎస్ఆర్టీపీ పార్టీని కట్టగట్టి అమ్మి ఆ విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఆంధ్రప్రదేశ్ వచ్చి మొబ్బి పెడతా ఉంది.